వెల్కమ్ బ్యాక్ టు రేణుస్ కిచెన్ 456. ఈరోజైతే నేను గోబీ 65 చేస్తున్నాను. అది రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా రావాలంటే ఈ వీడియో చూడండి. నేను ఇందులో చిన్న టిప్ చెప్పాను. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ పోసేసుకొని అది మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్టు, పసుపు యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని మరీ చిన్న కాకుండా మరీ పెద్ద కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కాడలతో సహా కట్ చేసుకున్నాక ఫిల్టర్ చేసుకోవాలి దాన్ని. ఇలా ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ బియ్యం పిండి బదులుగా మనం కార్న్‌ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత పసుపు వేసుకున్నాను కొద్దిగా. స్పూన్‌తో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ జీలకరించుకొని మొత్తం కలిపాను. ముక్కలకి మొత్తం మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం పకోడీ వేస్తాం కదా, ఆనియన్ పకోడీ అలాగే కలుపుకోవాలన్నమాట మొత్తము. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, మళ్ళీ తక్కబడ్డది నాకు. ఇలా వేసుకొని మనం ఉల్లిపాయల పకోడీ వేసుకుంటాం కదా, అదే విధంగా మనం ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోసేసుకొని అదే విధంగా వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ముద్దలు మాత్రం వేయొద్దు. ముద్దలు వేస్తే మాత్రం క్రిస్పీగా రావు. ఇలా విడివిడిగా 1 బై 1 ఇట్లా వేస్తూ ఉండాలన్నమాట. వేసిన తర్వాత వెంబడే మళ్ళా గంటెతోనే కలపాలి. కలిపితే మంచిగా విడిపోయి క్రిస్పీగా వస్తాయి. మరి పెద్ద మంట మీద పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, ఇగో అన్నీ విడిపోయాయి చూడండి. అలా కావాలన్నమాట. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. మనకి చూస్తేనే తెలుస్తుంది కదా, ఆయిల్ నుండి వీటిని సపరేట్గా తీసేస్తున్నాను చూడండి, క్రిస్పీగా వచ్చాయి. అదేవిధంగా అన్నీ అలాగే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే గోబీ ఎక్కువ మంది తినరు, ఎందుకంటే స్మెల్ వస్తుందని చెప్పి. ఇలా చేసాం వల్ల చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు ఇష్టంగా తినేస్తారు మొత్తం. దీని తర్వాత ఫైనల్గా అయితే కరివేపాకుతోని ఇలా మాత్రం డీప్ ఫ్రై చేసుకొని దానిపైన వేసానండి. కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి, చూస్తేనే తినేయాలనిపిస్తుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.